ఊరి కోసి రాల్సింది అటైతే అడవి పందులు అయితే వచ్చినాయి అనమాట. తీరా చూస్తే మాత్రం అక్కడ నుంచి అయితే ఒడ్లు అయితే వస్తలేవు, ఎందుకంటే అదైతే జామ్ అయిపోయిందంట. సో ఇదైతే ఆడ మిషన్ అయితే హార్వెస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిపేరింగ్. సో మళ్ళీ అయితే నడుస్తుంది. రోజు చూసినామంటే ఇంకా ఇట్లా అయితే తీసుకోలేదు, నాలుగు తిరుగుతున్నాయి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ ప్రభాకర్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం అయితే వ్లాగులు పెట్టకైతే చాలా రోజులు అవుతుందిగా. సో సారీ అనమాట, ఎందుకంటే కొంచెం బిజీ వర్క్స్ అయిపోయినాయి. సో అందుకని చెప్పేసి అయితే వ్లాగులు అయితే పెడతలేను. ఇప్పుడైతే మా ఊరైతే కూస్తున్నాం అన్నట్టు. సో మా ఊరి కూసి రాల్సింది అటైతే అడవి పందులు అయితే వచ్చినాయి అనమాట. సో చూడొచ్చు అటైతే దొరుకుతున్నాయి అడవి పందులు. సో కొద్దిగా ఒక వేగంగా ఏమైందంటే మళ్ళీ ట్రాక్టర్ నిండిందని చెప్పేసి ట్రాక్టర్ అయితే పెట్టిరు. సో అది తీరా చూస్తే మాత్రం అక్కడ నుంచి అయితే ఒడ్లు అయితే వస్తలేవు, ఎందుకంటే అదైతే జామ్ అయిపోయిందంట. సో ఫుల్ లోడ్ అయ్యాక మిషన్ అయితే పట్టిందనమాట, హార్వెస్టర్ అయితే పట్టింది దాన్ని. సో అందుకని అట్లా అయిపోయిందంట. ఇంకా ట్రై చేస్తూ ఉన్నారనమాట, హార్వెస్టర్ దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళైతే పని వాళ్ళు. సో ఇంకా అయితే లేదు. సో నైట్ అయితే అయిపోతుంది. ఈరోజు పౌర్ణమి, సరిగ్గా పౌర్ణమి రోజు అయితే మేమైతే ఊరైతే కూర్చున్నాం. సో అదైతే పని పెట్టింది. చూడొచ్చు మొత్తం చీకటి అయితే అయిపోయింది. సో ఏం కనిపిస్తలేవు, బర్రెలు ఇట్లా ఏం కనిపిస్తలేవు మన ముంగట. సో ఈరోజు పౌర్ణమి కాబట్టి లేట్ అవుతుందని చెప్పేసి అయితే మేమైతే ఇంటికైతే వెళ్దామని అనుకున్నాం. సో వెళ్ళిపోయాం ఇంటికి. సో ఇదైతే ఆడ మిషన్ అయితే హార్వెస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిపేరింగ్. సో మళ్ళీ అయితే నడుస్తుంది అనమాట, చూడొచ్చు. దానికి నిన్నైతే ఊరైతే మొత్తం గోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసిరు కదా ప్రీవియస్ వీడియోలో. అక్కడైతే నైట్ అయితే అయిపోయింది నిన్న మొత్తానికి ఊరికి వచ్చేసరికి. అక్కడక్కడ వర్షాలు పడుతుంటే ఏడ ఊరైతుందో కానీ బాగా ఫీల్ అయి ఉంటుంది. మొత్తానికి అయితే ఊరైతే గోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మన పళ్ళు అయితే ఇక్కడ నుంచి వేస్తుంది. ఎండైతే బాగా కొడుతుంది ఇప్పుడు. సో అంత 9 అయితే వచ్చి టైం అంతే. ఎండైతే ఇంకా బాగా కొడుతుంది. అయితే నైట్ అయింది కాబట్టి కుప్పలు అయితే ఇట్లా మర్చిపోయారు అనమాట. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళది కుప్పలు. కోసి వరి కోసి అయితే దగ్గర పెట్టేసారు. మొత్తానికి అంత ఖరాబ్ అయి ఉండే, ఇదైతే మర్చిపోయి అయితే నైట్ అట్లే ఉంది ఇక్కడ. గుడ్లు అయితే ఇక్కడ పోసినాం. సో అవి ఇంకా ఎండవేయాలి. ఇక్కడైతే కుప్ప ఇక్కడనే ఉంది. సో దీన్ని అయితే ఇంకా ఎండవేయాలి కొట్టాలి. చూడొచ్చు ఇది ఇట్లా రోజు చూడాలి. ఇక్కడికి వచ్చి అయితే చూసినట్టు, ఎందుకంటే ఇక్కడ మొత్తం కుక్కలు అయితే దింపేస్తాయి పట్ట. సో మళ్ళీ వచ్చి అయితే దీన్ని అయితే ఒడ్లనైతే ఎండ వేయాలి. కోసిన రోజు కోసినామంటే ఇంకా ఇట్లయితే తీసుకోలే. సో ఈ ఒడ్లనైతే ఎండ వేయాలి. ఒడ్లు ఇక్కడైతే పట్టు ఇక్కడనే ఉంది. సో ఇది మంచిగా వరిసి అక్కడిక్కడ వరిసి సో ఎండ వేయాలి ఒడ్లని. అటు ఊరి కోసుడు కంప్లీట్ అయిందో కాలేదు. ఇప్పుడైతే నారు కోసుడు అయితే పోసేసినాం. సో ఈ మేలు ఒడ్లు మగ ఒడ్లు ఇవి. సో వీటినైతే మొత్తం కొంగలు అయితే దొక్కినాయి. ఈ 2 బెడ్లు అయితే మొత్తం ఖరాబ్ అయినాయి. సో ఈ బెడ్ అయితే మంచిగా వచ్చింది, ఈ బెడ్లు అయితే ఖరాబ్ అయింది. సో నారైతే మస్తు దొరుకుతుంది, ఇంకా చాలా మంది దగ్గర ఉంటుంది. పోయి తెచ్చుకొని నాటేసుకోవాలి మనం. ఇదైతే ఎప్పుడు చూసినా కానీ ఇట్లనే పచ్చిగా ఉంటుంది, నీళ్ళు ఉంటున్నాయి ఇంట్లో. సో ఇది ఎందుకు ఇట్లా నన్ను చూస్తే ఇక్కడ మొత్తం నీళ్ళు లీక్ అవుతున్నాయి, వాటర్. సో ఇక్కడైతే కొద్దిగా మట్టేసి ఇది సాఫ్ చేసి పెట్టాలి. కొంచెం 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 అయితే పచ్చ పడుతుంది. ఇప్పుడే 4-5 డేస్ అవుతుంది ఈ నారాలకి అయితే, ఇంకా కూడా పచ్చ పడతలేదు. ఇక్కడైతే ఇక్కడ చిన్న బుంగ పడ్డది. ఇక్కడైతే వాటర్ లీక్ అయ్యి ఇక్కడికి వెళ్ళి వస్తుంది చూడండి. అందుకని ఇదంతా పచ్చగా ఉంటుంది. సో పచ్చగా ఉంటే ఏమవుతుందంటే మురిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా ఆరుతడి మెయింటైన్ చేస్తూ ఉండాలి మనం, అట్లయితేనే మనం నారు దక్కించుకుంటాం. చూడొచ్చు ఇది మొన్న చేసింది. మనమేమో మంచిగా చేస్తే మనకు ఒక పిల్లలు చూడవు, మొత్తం నాలురనే తిరుగుతున్నాయి. ఎడికే నారు ఖరాబ్ అయిందంటే మొత్తం నాలురనే ఉంటుంది. ఇవి ఈ రెండు కుక్క పిల్లలు అయితే తీసుకొచ్చినాం మనం, మన దొడ్డికానే ఉంటాయి ఇవి. చూడొచ్చు ఎట్లున్నాయి, కామెంట్ చేయండి కుక్క పిల్లల్ని. మనం ఇట్లా వచ్చినాం అనుకో, అవి కూడా మన ఇంట్లో కూడా వస్తూనే ఉంటాయి, వచ్చి మొత్తం ఖరాబ్ చేస్తాయి నారని. ఫీమేల్ అనమాట, ఫీమేల్ బెడ్ ఇది. సో ఈ బెడ్ అయితే మొత్తం ఇంకా పచ్చబడతలేదు, ఏమైందేమో దీనికి. ఇప్పుడైతే మీకు కుక్క పిల్లలు అయితే పరిచయం చేస్తా, చూడండి. దీని పేరు స్వీటీ. స్వీటీ ఎట్లుంది చెప్పండి, దీని పేరు స్వీటీ అని పిలుస్తా. హలో, హాయ్
హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నువ్వు. చెప్పు అది. సో అన్నం పెరుగు అయితే మేమైతే తీసుకురాలేదు కుక్క పిల్లల్ని అయితే. సో బండి మీద వస్తుంటే అయితే ఎంబడి ఆర్డర్కి వచ్చినాయి. అందుకని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడనే అన్నం అయితే పెట్టి దీంట్లో సాగిస్తున్నాం అనమాట. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.